హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ మెథడ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది వచ్చేసి 100% జెన్యూన్, ఎవరైనా చేయొచ్చు. వర్క్ వచ్చేసి మీరు స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ కానీ ఎవరైనా చేసేసుకోవచ్చు. నేను చేయడానికి ఎలా చేయాలో కూడా చెప్తాను. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం అర్థం అవ్వదు. సో చాలా మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు దీని నుండి. సో ప్యాసివ్ ఇన్కమ్ ఏం చేయొచ్చు అని చెప్తాను. ఒకసారి పెట్టేసిపోతే సరిపోతుంది, మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఏం చేసేస్తారు. సో కొంత టైం వరకు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో నేను టైం కూడా చెప్తాను, ఇంతవరకు మీరు వర్క్ చేస్తే మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో అని చెప్పేసి. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇది వచ్చేసి మన ఛానల్ గైస్, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎడ్యూ టెకీ. సో ఇక్కడికి వచ్చేసి చాలా వీడియోస్ చేశాను అండ్ కంప్లీట్లీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పెట్టేసుకోండి. అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకొని పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇది వచ్చేసి ఒక వెబ్సైట్, stuvia.com. మీరు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను, క్లియర్గా చూసేసుకోవచ్చు మీరు. stuvia.com ఇది వచ్చేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసేయండి. దీనికి వచ్చేసి మొబైల్లో చేసేసుకోవచ్చు వర్క్ వచ్చేసి, లేదా మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో చేసేసుకోండి. మ్యాక్సిమం మొబైల్ యూజ్ చేసినా పర్లేదు. అండ్ stuvia.com ఇలా సెర్చ్ చేసేయండి. గూగుల్లో సెర్చ్ చేయగానే మీకు లింక్ వచ్చేసి నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తాను. సో లింక్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయిపోండి. అండ్ stuvia.com. సో ఇక్కడ వచ్చేసి ఇలా సెర్చ్ చేసేస్తే ఇలా వస్తుంది. దీంట్లో ఏంటంటే బుక్స్ సేల్ చేసి మనం మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. బుక్ సేల్ చేయడం అంటే, సో ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, నా దగ్గర బుక్స్ లేవు కదా, నేను ఇలా సేల్ చేయాలి అంటే, ఐ మీన్ డిజిటల్గానే, ఫిజికల్గా కాదు, డిజిటల్గా ప్రోడక్ట్స్ అంటే ఒక 2 పేజెస్ రాయండి, దీంట్లో పెట్టేయండి, మనీ ఎర్న్ చేసేసుకోండి, అంతే సింపుల్. రాయడం ఎలా అంటే టాపిక్ తీసుకోవాలి, ఆ టాపిక్ కూడా నేను చెప్తాను, ఇలాంటి టాపిక్ తీసుకోవాలి అని చెప్పేసి. సో క్లియర్గా వినేసేయండి. ఫస్ట్ ద బెస్ట్ స్టడీ రిసోర్సెస్ అని ఇచ్చారు. సో దీంట్లో నుండి హోంవర్క్ తీసుకొని వాళ్ళు వచ్చేసి, వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ డౌట్ ఉంటే దీంట్లో నుండి తీసుకుంటారు అండ్ మనకు మనీ పే చేస్తారు. సో దీంట్లో వచ్చేసి చాలా వరకు వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళు వర్క్ చేసిన నోట్స్ ఇవి, వేరే వాళ్ళు పెట్టిన నోట్స్ ఇవన్నీ. సో మీరు చూసేసుకోవచ్చు. సో ఒక్కొక్కరు చూడండి ఎన్ని డాక్యుమెంట్స్ పెట్టారు. 815 డాక్యుమెంట్స్, 797 డాక్యుమెంట్స్, 759 డాక్యుమెంట్స్. సో మీరు చూసేసుకోవచ్చు. సో దీంట్లో నుండి ఎంత ఎర్నింగ్ అవుతాయి, ఇన్ని డాక్యుమెంట్స్ వచ్చేసి వాళ్ళు వర్క్ చేసి దీంట్లో పెట్టేస్తారో. ఇక్కడికి వెళ్ళేస్తే, సో ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూసేసుకోవచ్చు మీరు. లాగిన్ అని కనిపిస్తుంది కదా, లాగిన్ పైన క్లిక్ చేసేయండి. లాగిన్ పైన క్లిక్ చేసేసుకోగానే మనకు అకౌంట్ లేదు కాబట్టి మనం ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి క్రియేట్ మై ప్రొఫైల్ పైన క్లిక్ చేసేస్తాము. సో ఇక్కడ వచ్చేసి లాగిన్ విత్ గూగుల్ చేయొచ్చు, లేదంటే యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చేయచ్చు. యూజర్ నేమ్ ఇచ్చేస్తే నార్మల్గా మీ నేమ్ అయినా ఇవ్వండి, లేదైనా వేరే నేమ్ ఏదైనా ఇవ్వండి. లాగిన్ విత్ గూగుల్ చేసేస్తాను నేను. సో సో ఈజీ అయిపోతుంది ప్రాసెస్, లాగిన్ విత్ గూగుల్ చేసేస్తే. సో డైరెక్ట్గా ఇప్పుడు నేను లాగిన్ అయిపోతాను, మీరు చూసేసుకోవచ్చు. డన్ యువర్ ప్రొఫైల్ ఈస్ క్రియేటెడ్, చూస్ ద కరెంట్ కంట్రీ ఇన్ విచ్ యూ వాంట్ టు రిజిస్టర్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనది ఇండియా కాబట్టి ఇండియా వచ్చేసి చూస్తాను. సో ఇండియా లేదు కాబట్టి ఆధార్ అని ఇచ్చాను. టెల్లర్స్ హూ యూ ఆర్ అని ఇచ్చారు. హై స్కూల్ స్టూడెంట్, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ స్టూడెంట్. సో మీరు ఏదైతే అది ఇవ్వండి. ఐ పబ్లిష్ మై ఓన్ కంటెంట్ అని ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసి, సో మీరు ఏదైతే అది ఇవ్వండి. మీరు ట్యూటర్ అయితే ట్యూటర్ ఇవ్వండి, పబ్లిషర్ అయితే పబ్లిషర్ ఇవ్వండి, లేదంటే మీరు హై స్కూల్ 10th చదువుతున్నారా, 9th చదువుతున్నారా అది ఇవ్వండి. వాళ్ళు కూడా పెట్టొచ్చు నోట్స్, నో ప్రాబ్లమ్. సో క్వాలిఫికేషన్ ఏమి అవసరం లేదు కాబట్టి ఎవరైనా పెట్టేసుకోవచ్చు. నోట్స్ వచ్చేసి ఏదైనా ఇచ్చేసుకోవచ్చు. మీరు వేర్ డూ స్టడీ అని ఇచ్చారు. సో స్టడీ వచ్చేసి ఇచ్చేసేయండి, మీరు ఎక్కడ చదువుతున్నారో అక్కడ. సో వచ్చేసి మన కంట్రీ ఇండియా కాబట్టి సో ఇండియా ఇచ్చేస్తాను నేను. సో ఇండియా ఇచ్చేస్తున్నాను. ఫర్ విచ్ ఆన్లైన్ పబ్లిషర్ వుడ్ యూ లైక్ టు పబ్లిష్ యువర్ కంటెంట్ అని అడుగుతున్నారు. సో ఏదో ఒక కంటెంట్ ఇస్తున్నాను. సో నోట్స్ తీసుకోవాలనుకుంటున్నారా, ఫస్ట్ నీచ్ సెలెక్ట్ చేసుకోండి. నీచ్ అంటే ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. మీరు మ్యాథ్స్ అప్లోడ్ చేస్తారా, మ్యాథ్స్ సెలెక్ట్ చేసేసుకోండి. మ్యాథ్స్ పైన అప్లోడ్ చేయండి. మ్యాథ్స్ ఫిజిక్స్ కలిపి అప్లోడ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు అండ్ మీకు వచ్చేసి సేల్స్ అవ్వవు. సో ఫినిష్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సెల్ సమ్మరీస్, వ్యూ సమ్మరీస్, గో టు మై ప్రొఫైల్ అని ఇచ్చారు. సో సెల్ సమ్మరీస్ పైన చూపిస్తాను ఇప్పుడు మీకు. ప్రొఫైల్ రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి సెల్ సమ్మరీస్, వ్యూ సమ్మరీస్, వ్యూ చేసేసుకోవచ్చు మనం చేసిన సమ్మరీస్. అండ్ గో టు మై ప్రొఫైల్ అంటే ప్రొఫైల్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసేసుకోండి మీరే, ఇట్ ఈస్ అప్ టు యూ. సో చేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి సెల్ సమ్మరీస్ పైనకి వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు ఇది మెయిన్ పార్ట్ అండి ఇక్కడ. సో జాగ్రత్తగా చూడండి, ఎక్కడ మిస్ చేయొద్దు.
యూ వాంట్ టు అప్లోడ్ ఫర్ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి కోర్స్ అట్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, హై స్కూల్ సబ్జెక్ట్. సో మీరు ఏదైతే అది ఇవ్వండి, మీరు ఏది అప్లోడ్ చేయాలనుకుంటే అది ఇవ్వండి, ఏ క్లాస్ అప్లోడ్ చేయాలనుకుంటే అది ఇవ్వండి. సో హై స్కూల్ సబ్జెక్ట్ పైన క్లిక్ చేసేస్తున్నాను. నో ప్రాబ్లం, మీరు ఏది అప్లోడ్ చేసేసినా కానీ. మీ దగ్గర నోట్స్ లేకపోయినా పర్లేదు, నేను ఎండింగ్లో చెప్తాను నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి. వేర్ డూ యూ స్టడీ అన్నారు, ఇండియా వచ్చేసింది. చూస్ యువర్ లెవెల్ అని అడుగుతున్నారు. సో ఏ లెవెల్కి మీరు అప్లోడ్ చేస్తారని అడుగుతున్నారు. అండ్ కోర్స్ కోడ్ అడుగుతున్నారు. సో కోర్స్ కోడ్ ఇచ్చేసేయండి. కోర్స్ కోడ్ అంటే ఏదో కోడ్ కాదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఒక సబ్జెక్ట్ కోర్స్ కోడ్ అంటే యాడ్ దిస్ కోర్స్ అని ఇచ్చేసాను. యాడ్ చేయగానే చూజ్ యువర్ ఫైల్ అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక ఫైల్ చూస్ చేసేసుకోవాలి. మనం నార్మల్గా పీడిఎఫ్ ఫైల్ చూస్ చేసేసుకోవాలి. చూస్ ఫైల్స్లోకి వెళ్ళిపోతే మీ ఫైల్స్లోకి తీసుకెళ్తుంది. ఎక్కడైతే మీ నోట్స్ ఉంటుందో అక్కడికి తీసుకెళ్తుంది. డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు, లేదంటే డ్రైవ్ నుండి అప్లోడ్ చేస్తారా, డ్రైవ్ నుండి కూడా అప్లోడ్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది దాంట్లో నుండి అప్లోడ్ చేసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు వచ్చేసి ఫైండ్ అవుట్ చేస్తాను. ఎక్కడైతే ఏదైనా పీడిఎఫ్ ఉందో నా దగ్గర చూసి ఫైండ్ అవుట్ చేసేస్తాను. మీకు నోట్స్ ఎలా అప్లోడ్ చేయాలో చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఏ నోట్స్ క్రియేట్ చేస్తే బాగుంటుందని కూడా చెప్తాను. సో ఒక నోట్స్ తీసుకున్నాను అండ్ అప్లోడ్ చేసేస్తున్నాను. అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మీరు మాత్రం మిస్ చేయదు. అండ్ ఇక్కడ యాడ్ అనదర్ కోర్స్ అని ఇచ్చారు. ఇంకొక కోర్స్ ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఒక్కటి యాడ్ చేసి చూపిస్తున్నాను. అప్లోడ్ డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే డిస్క్రైబ్ డాక్యుమెంట్స్ అని వస్తుంది. డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి కేటగిరీ చూస్ చేసేసుకోండి. డాక్యుమెంట్ టైప్ క్లాస్ నోట్సా, సమ్మరీ నోట్సా, టెస్ట్ ఎలాబొరేషన్సా, ప్రెజెంటేషనా, బుక్ రివ్యూవా, ఏదైతే అది ఇచ్చేసేయండి. సో నేను అప్లోడ్ చేసింది క్లాస్ నోట్స్ అని ఇస్తున్నాను. ఇన్ విచ్ ఇయర్ ఈస్ ద విచ్ క్లాస్ ఆర్ యూ కవర్డ్ అని ఇచ్చారో ఆల్ క్లాసెస్ అని ఇవ్వచ్చు, లేదంటే క్లాస్ ఎక్కడి నుండి ఎక్కడికి అని కూడా ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి టైప్ చేసేయండి ఎక్కడి నుండి ఎక్కడికి అని చెప్పేసి. క్లాస్ 12th అని చెప్పేసి ఇలా టైప్ చేసేయండి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ప్రొఫెసర్ అని అడుగుతున్నారు. మీ ప్రొఫెసర్ నేమ్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి ఇస్తున్నాను, మీరు ఇచ్చేసేయండి ఏదో ఒకటి, పర్లేదు, నో ప్రాబ్లం. డూ యూ వాంట్ టు లింక్ ఏ బుక్ టు యువర్ డాక్యుమెంట్ అని అడుగుతున్నారు. నో, డు నాట్ లింక్ ఏ బుక్. లింక్ ఏ బుక్ అని అంటే లింక్ ఏ బుక్ పైన క్లిక్ చేసేయండి. విచ్ టెక్స్ట్ బుక్ ఈస్ లింక్ టు యువర్ డాక్యుమెంట్ అని అడుగుతున్నారు. సో టెక్స్ట్ బుక్ అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా సబ్జెక్ట్ టైప్ చేసినప్పుడు ఆర్యస్ అగర్వాల్ ఇట్లుంటాయి కదండి నేమ్స్ వచ్చేసి. సో నాకు తెలిసిన నేమ్ ఒకటి చెప్తున్నాను. సో అలా ఈ బుక్ వచ్చేసి సెర్చ్ చేసి పెట్టేయండి. లేదంటే నో డు నాట్ లింక్ అని, మీకు ఏ బుక్ తెలియకపోతే నో డు నాట్ లింక్ అని ఇచ్చేసేయండి. ఇన్ విచ్ ఇయర్ ఈజ్ ద డాక్యుమెంట్ రిటర్న్ అని అడుగుతున్నారు. సో మనం ఏ ఇయర్లో ఉన్నామో ఆ ఇయర్ ఇచ్చేసేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. సెలెక్ట్ కోర్స్ లెవెల్ అని అడుగుతున్నారు. సో కోర్స్ లెవెల్ ఇచ్చేసేయండి ఏ ఇయర్దో. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అని చెప్పేసి అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేమ్ అండ్ యాజ్ మెనీ కీవర్డ్స్ యాజ్ పాసిబుల్ డిస్క్రైబింగ్ యువర్ డాక్యుమెంట్ అని ఇచ్చారు. ఇది మెయిన్ పాయింట్ అండి. సో మెయిన్ పాయింట్ జాగ్రత్తగా వినండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను మ్యాథమెటిక్స్ నోట్స్ అప్లోడ్ చేశాను. ఇక్కడ కీవర్డ్స్ ఇవ్వాలి. కీవర్డ్స్ బట్టి మీ సెర్చ్లో మీ నోట్స్ కనిపిస్తుంది వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు. సో మ్యాథమెటిక్స్ అని ఇచ్చినప్పుడు మీరు ఏ క్లాస్ మ్యాథమెటిక్స్ నోట్స్ ఇచ్చారో ఆ క్లాస్ ఇక్కడ వచ్చేసి ఇవ్వండి. 12th గ్రేడ్ అని ఇస్తాను నేను ఇప్పుడు వచ్చేసి. 12th గ్రేడ్ మ్యాథమెటిక్స్ అని ఇచ్చాను. కామా చేసేయండి. కామా చేయగానే కామా ఇచ్చేసేయండి. ఒక కీవర్డ్ రాసేసి కామా ఇవ్వండి. కామా ఇవ్వగానే ఇక్కడికి వచ్చేసి ఆ కీవర్డ్ వెళ్ళిపోతుంది. మీరు ఎన్ని పాసిబుల్ కీవర్డ్స్ రాసుకుంటే అన్ని పాసిబుల్ కీవర్డ్స్ రాసేసుకోవచ్చు. యాజ్ పర్ యువర్ సబ్జెక్ట్. మీ సబ్జెక్ట్ సైన్స్ అయితే ఖచ్చితంగా ఆ కీవర్డ్లో సైన్స్ ఉండాలండి. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఉండాలి. మార్కెటింగ్ గురించి అయితే మార్కెటింగ్ ఫీల్డ్ గురించి ఉండాలి. ఖచ్చితంగా వర్డ్ మాత్రం ఉండాలి. జాగ్రత్తగా చూడండి. మీరు ఐదర్ బిగ్ కీవర్డ్స్ ఇస్తారో, స్మాల్ కీవర్డ్స్ ఇస్తారో, మోడరేట్ కీవర్డ్స్ ఇస్తారో, మీడియం ఇస్తారో, మీ ఇష్టం. కాకపోతే మాత్రం దాంట్లో ఆ సబ్జెక్ట్ నేమ్ ఉండాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. సో సబ్జెక్ట్ నేమ్ డైరెక్ట్ ఇలా ఒకటి ఇవ్వండి అండ్ క్లాస్ ఇవ్వండి. ఇంకా మీ ఇష్టం, మీరు ఏమి ఇచ్చుకుంటారో అది ఇచ్చేసుకోండి. మీ ఆలోచన బట్టి ఉంటుంది అది. అండ్ చూసే టైటిల్ దాట్ బెస్ట్ డిస్క్రైబ్స్ యువర్ డాక్యుమెంట్ అని అడుగుతున్నారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. టైటిల్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. టైటిల్లో తెలియాలి. టైటిల్లో కూడా కీవర్డ్స్ ఉండాలి ఖచ్చితంగా. కీవర్డ్స్ అంటే సబ్జెక్ట్ నేమ్ ఉండాలి అండ్ వచ్చేసి క్లాస్ నేమ్ ఉండాలి. సో 12th గ్రేడ్ మ్యాథమెటిక్స్ నోట్స్ అని ఇచ్చాను.
సబ్జెక్ట్ వచ్చేసి. అండ్ సబ్జెక్ట్ సో ఇక్కడ వచ్చేసి టైటిల్ ఇచ్చాను 12th గ్రేడ్ మ్యాథమెటిక్స్ నోట్స్ అని వచ్చేసి నీడ్ ఇన్స్పిరేషన్ అని అంటే ఇంకా వేరే వాళ్ళ దీనిపైన క్లిక్ చేసేస్తే వేరే వాళ్ళ టైటిల్స్ వస్తాయి, చూసేసుకోవచ్చు మీరు. ఖచ్చితంగా దీంట్లో కూడా కీవర్డ్ ఇంక్లూడ్ అయి ఉండాలి. ఇక్కడ మ్యాథమెటిక్స్ అని ఇచ్చాను, 12th గ్రేడ్ అయినా ఏదైనా కీవర్డ్ ఇంక్లూడ్ ఉండాలి. డిస్క్రైబ్ యువర్ డాక్యుమెంట్ అని అడుగుతున్నారు. సో డిస్క్రైబ్ చేయండి, దాంట్లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయో ఇక్కడ వచ్చేసి డిస్క్రైబ్ చేయండి. ఇలా టైప్ చేసేయండి ఏదైనా. 12th గ్రేడ్ మ్యాథమెటిక్స్ నోట్స్ ఎక్సర్సైజ్ 1 చాప్టర్ 1 చాప్టర్ 2 ఎన్ని చాప్టర్స్ పెడతారో అన్ని చాప్టర్స్ వచ్చేసి చేసేయండి. మాక్సిమం ఒక చాప్టర్ సరిపోతుంది. దాంట్లో ఎక్సర్సైజెస్ పెట్టేయండి దేని గురించి ఉన్నాయని చెప్పేసి. వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ అని అడుగుతున్నారు. చూస్ ద లాంగ్వేజ్ యువర్ డాక్యుమెంట్ ఈస్ రిటర్న్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్ చూస్ చేసేసుకోండి. మాక్సిమం ఇంగ్లీష్లో కాబట్టి ఇంగ్లీష్ అని ఇచ్చేసేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేసేస్తే చూస్ యువర్ ప్రైజ్ అని అడుగుతున్నారు. ప్రైస్ చూస్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ప్రైస్ $7.50 ఉంది. ఎర్నింగ్ పర్ సేల్ వచ్చేసి మీకు $4 వస్తుంది. సో ఇక్కడ నుండి మీరు ప్రైస్ పెట్టేసుకోవచ్చు. సో నేను $10 పెడతాను. సో గైస్ $10 పెట్టాను. $10 పెడితే $6 వచ్చేసి నాకు వస్తుంది పర్ సేల్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఎంత వస్తుందో మీకు. ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పింది నేను ఇందుకే. ఎర్నింగ్స్ పర్ సేల్ అంటే $6 వస్తుంది పర్ సేల్కి మాత్రమే. పర్ సేల్ అంటే ఒకరు తీసుకున్నారనుకోండి ఒక నోట్స్ వచ్చేసి, సో మీకు $6 వచ్చేసి మీ అకౌంట్లో పడిపోతుంది. మళ్ళీ అదే నోట్స్ వచ్చేసి ఇంకోరు తీసుకున్నారనుకోండి మళ్ళీ $6 వస్తాయి. సో ఒక్కసారి నోట్స్ అప్లోడ్ చేస్తే ప్యాసివ్గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది మెయిన్ పాయింట్ అంటే దీంట్లో వచ్చేసి. సో దీంట్లో నుండి చాలా వరకు మీరు ఎర్న్ చేసేసుకోవచ్చు. చక్కగా దీంట్లో వర్క్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ ప్రైస్ మీ ఇష్టం, మీ నోట్స్ని బట్టి ప్రైస్ తీసేసుకోండి. అండ్ ఎక్కువ పెట్టొద్దు. సేవ్ అండ్ పబ్లిష్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసాక పబ్లిష్ అయిపోతుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ అని అడుగుతున్నారు. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి. చూస్ ద కంట్రీ ఇన్ విచ్ యువర్ బ్యాంక్ ఇస్ లొకేటెడ్ అని అడుగుతున్నారు. సో దీంట్లో బ్యాంక్ డీటెయిల్స్ లేదా పేపాల్ అకౌంట్కి డైరెక్ట్ వస్తాయి మనీ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అని కూడా నేను వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆల్రెడీ వీడియో చేసేసాను క్లియర్గా ఎలా క్రియేట్ చేసేసుకోవాలి అని చెప్పేసి. డోంట్ వరీ. మీరు చూసేసుకోవచ్చు. డైరెక్ట్ మొబైల్లో చేసేసుకోవచ్చు. మొబైల్ ఎవరి దగ్గర అయినా ఉంటే, సో ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో చేసేసుకోండి. అండ్ కంటిన్యూ క్లిక్ చేసేస్తున్నాను. సో అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. బూస్ట్ యువర్ సేల్స్ అని అడుగుతున్నారు. బూస్ట్ యువర్ సేల్స్ అని అంటే అవసరం లేదు మనకు. వచ్చేసి యూ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ యువర్ డాక్యుమెంట్స్. యూ కెన్ ఐదర్ సిట్ బ్యాక్ అండ్ వెయిట్ ఫర్ యువర్ డాక్యుమెంట్ టు బి సోల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ యూ కెన్ చూస్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్ బిలో అని ఇచ్చారు. మై ప్రొఫైల్ అప్లోడ్ మోర్ డాక్యుమెంట్స్ టు బూస్ట్ యువర్ సేల్స్ అండ్ హెల్ప్ అవుట్ కమ్ మోర్ పీపుల్ డ్యూరింగ్ దర్ స్టడీ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి నేను చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సో నేను ఒక్క నోట్స్ అప్లోడ్ చేశాను, మీరు ఒక నోట్స్ అప్లోడ్ చేసి వదిలేస్తారు. నాకు తెలుసు మీరు ఒక నోట్స్ అప్లోడ్ చేసేసి సో ఇదేంట్రా అనేసి వదిలేస్తారు. సో అలా చెయ్యకండి. అలా చేస్తే మాత్రం ఆన్లైన్లో ఎర్నింగ్ అవ్వదు. సో మీరు నోట్స్ ఖచ్చితంగా సేల్ అవ్వాలి, వాళ్ళ దృష్టిలో మీ నోట్స్ పడాలి అని అంటే ఖచ్చితంగా ఒక 50 నోట్స్ అన్న అప్లోడ్ చేయాలి. ఇది నేను చెప్పేది. సో డైలీ ఒకటి తీసుకోండి నోట్స్ వచ్చేసి. సో ఎన్నో పేజెస్ అప్లోడ్ చేయని అవసరం లేదు. జస్ట్ ఒక 10 పేజెస్ రాయండి. దేని గురించి అన్న ఒక టాపిక్, ఒక నీచ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అనుకోండి. ఆ నీచ్లో ఫస్ట్ చాప్టర్ 12th గ్రేడ్లో ఫస్ట్ చాప్టర్ ఏముంటుంది దాని గురించి ఒక 10 పేజెస్ రాయండి క్లియర్గా. అండ్ బేసిక్స్ రాయండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ దాంట్లో వచ్చేసి ఎక్సర్సైజ్ 1 క్వశ్చన్స్ కొన్ని చేయండి. నెక్స్ట్ దాంట్లో వచ్చేసి మళ్ళీ ఇంకో చాప్టర్ తీసుకోండి, దాంట్లో కొన్ని బేసిక్స్ రాయండి, ఫార్ములాస్ అవి ఉంటాయి కదా అవి రాసేయండి. సో ఇలా వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నోట్స్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వితిన్ 50 days 2 monthsలో మీకు వచ్చేసి 50 నోట్స్ అయిపోతాయి, 60 నోట్స్ అయిపోతాయి. సో ఒక 2 months కాన్సిస్టెంట్గా ఉండి వర్క్ చేసేయండి. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ ఆన్లైన్లో ఏం చేయడం అంటే. సో కన్సిస్టెంట్గా ఉండి వర్క్ చేసిన ఎట్టయితే 2 monthsలో మీకు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. సో 50 నోట్స్ అప్లోడ్ చేస్తే వాళ్ళ దృష్టిలో పడిపోతారు మీరు. అండ్ ఎవరైనా ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు మీ 50 నోట్స్లో ఒక్క నోట్స్ అయినా రాకపోతుందో ఖచ్చితంగా వస్తుంది. అండ్ వాళ్ళు వచ్చేసి మీ నోట్స్ తీసుకుంటారు, మీకు వచ్చేసి అమౌంట్ పడిపోతుంది. సో ఒక నోట్స్ ఒకసారి సేల్ అయింది అనుకోండి, సో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ నోట్స్ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది, బై చేస్తూనే ఉంటారు. సో ఒక్క సేల్ అవ్వడం కొంచెం కష్టం అంటే మీరు కన్సిస్టెంట్గా ఉంటే అది కూడా పాసిబుల్ అవుతుంది. సో చక్కగా కన్సిస్టెంట్గా
కన్సిస్టెంట్‌గా ఉండి వర్క్ చేయండి. అండ్ నోట్స్ విషయానికొస్తే మీరు ఏమేం నోట్స్ అప్‌లోడ్ చేస్తారు అనంటే, సో మెయిన్‌గా మ్యాథమెటిక్స్ తీసేసుకోండి. సైన్స్ తీసుకోండి. సో ఇలా మెయిన్ సబ్జెక్ట్స్ తీసుకోండి. ఎక్కువగా యూజ్ అయ్యేటియి. సో ఫార్మా రిలేటెడ్ కూడా చేయొచ్చు. మెడికల్ రిలేటెడ్ కూడా చేయొచ్చు. మెడికల్ నోట్స్ కూడా ఆహ్, మీరొచ్చేసి నార్మల్‌గా ఎగ్జామ్ క్వెషన్ పేపర్స్ కూడా పెట్టేయొచ్చు. లేదంటే నార్మల్‌గా వచ్చేసి సమ్మరీ పెట్టొచ్చు. యాప్టిట్యూడ్ పెట్టొచ్చు. యాప్టిట్యూడ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ పెట్టొచ్చు. యాప్టిట్యూడ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే, నార్మల్‌గా యూట్యూబ్‌లో ఉంటాయి కొన్ని ఛానల్స్, వాళ్ళు చెప్తారు యాప్టిట్యూడ్ గురించి అన్నీ. సో బేసిక్స్ రాసేయండి. ఒక టాపిక్ గురించి దాని క్వెషన్ అండ్ ఆన్సర్స్ కొని ఒక 10 క్వెషన్స్ పెట్టేసేయండి. దాన్ని అప్‌లోడ్ చేసేయండి, సరిపోతుంది. ఈజీ అండి ప్రాసెస్ వచ్చేసి. చాలా ఈజీ. బట్ ఒక నీచ్ పైన ఉండండి. అన్ని నోట్స్ ఒకసారి క్లమ్జీగా అప్‌లోడ్ చేసేయకండి. ఇన్ కేస్ మీ దగ్గర మ్యాథ్స్ అండ్ సైన్స్ నోట్స్ ఉందనుకోండి, మ్యాథ్స్ వేరు, సైన్స్ వేరు, డిఫరెంట్ అకౌంట్స్ క్రియేట్ చేసేసుకొని 2 నోట్స్ అప్‌లోడ్ చేసేయండి. అది వేరు, ఇది వేరు. ఒక్కటే అకౌంట్‌లో ఒకటే నీచ్ మాత్రం ఉండాలి. ఇది మాత్రం నేను చెప్పేది. సో ఒకటే నీచ్ అండ్ కన్సిస్టెంట్‌గా ఉండండి. చేసేది ఒకటే అండ్ డైలీ ఒక నోట్స్ అప్‌లోడ్ చేయండి. ఎక్కువ కాదు. మీకు వేరే వర్క్ ఉన్నట్టయితే ఒక నోట్స్ అప్‌లోడ్ చేయండి. ఏం వర్క్ లేకపోతే 3 నోట్స్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. తొందరగా సేల్ అవుతాయి. సో దీంట్లో వచ్చేసి పేమెంట్ మాత్రం 100% జెన్యూన్‌గా పే ఔట్ వస్తుంది. పేపాల్ ద్వారా వస్తుంది. లేదంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ కూడా ఉంటుంది. సో పేమెంట్ డీటెయిల్స్ చూపిస్తాను. అంటే మా దగ్గర ఏం నోట్స్ లేవు, మేము ఇలా రాయాలి అనుకుంటారా? అలా అస్సలు లేదు. ఎందుకంటే మనకు ఉంది, గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది. సో మీరు ఎక్కడి నుండైనా మీరు టాపిక్ జనరేట్ చేసేసుకోవచ్చు. సో మీరు హెల్త్ గురించి అయినా రాసేసుకోవచ్చు. మీకు హెల్త్ గురించి ఏమైనా తెలుసుంటే హెల్త్ గురించి కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ గురించి రాస్తారా? ఐ మీన్ డయాబెటిస్ గురించి రాస్తారా? రాయండి. థైరాయిడ్ గురించి రాస్తారా? రాయండి. బ్లడ్ ప్రెషర్ గురించి రాస్తారా? రాయండి. ఇట్స్ యువర్ విష్. హెల్త్ గురించి తెలుసుంటే హెల్త్ గురించి కూడా రాసేసుకోవచ్చు. మీకు ఎక్కడ ఏం మ్యాటర్ లేకపోతే గూగుల్ సెర్చ్ చేసేయండి. మీకు ఎలాంటిది ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి దానిపైన గూగుల్ సెర్చ్ చేసేయండి. గూగుల్ మాత్రం అన్ని క్లియర్‌గా చెప్తుంది. అండ్ దాని నుండి మీరు మ్యాటర్ తీసుకోండి. ఒక పేపర్‌లో రాయండి. అప్‌లోడ్ చేసేయండి. ఒక 10 పేజెస్ ఉంటే సరిపోతుంది. ఒక నోట్స్ వచ్చేసి అంతకంటే ఎక్కువేం అవసరం లేదు. ఎక్కువ అప్‌లోడ్ చేస్తా అంటే అది మీ ఇష్టం. సో నేను చెప్పేది ఇది. సో జాగ్రత్తగా విన్నారు కదా! ఈ రూల్స్ అన్ని పాటించి మీరు వచ్చేసి దీంట్లో వర్క్ చేస్తే మీకు 100% జెన్యూన్‌గా పే ఔట్ వస్తుంది. సో 100% జెన్యూన్ అండి సైట్ వచ్చేసి. అండ్ నో వరీస్ ఇన్ థాట్. సో ఇది వచ్చేసి 100% జెన్యూన్ అని చెప్తాను. సో రివ్యూస్ కూడా చూసేసుకోవచ్చు stuvia.com. దీంట్లో అండ్ ఇక్కడికొచ్చేస్తే అండ్ ఇప్పుడు పేమెంట్ విషయానికొచ్చేస్తే, సో ఇక్కడ మీరు చూసేసుకోవచ్చు. పేమెంట్ విషయానికొచ్చేస్తే అప్‌లోడ్స్ పైనకెళ్ళిపోతే మీరు అప్‌లోడ్ చేసిన నోట్స్ కనిపిస్తాయి. డౌన్‌లోడ్స్ పైనకెళ్ళిపోతే మీరు డౌన్‌లోడ్ చేసుకున్న నోట్స్ కనిపిస్తాయి. డౌన్‌లోడ్ చేసుకున్న నోట్స్ అంటే మీకు అవసరం లేదు. మనీ పెట్టి డౌన్‌లోడ్ చేసుకోవాలి మనం. వాలెట్‌లోకెళ్ళిపోతే మనీ కనిపిస్తాయి. సో చూపిస్తున్నాను, డాష్‌బోర్డ్ ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడికొచ్చేస్తే అమౌంట్ సోల్డ్ అని వస్తుంది. టోటల్ ఎర్నింగ్స్ అని వస్తుంది. ఎర్నింగ్స్ ఎన్నున్నాయి ఇక్కడ కనిపిస్తుంది. రిసీవ్డ్ రివ్యూస్ అని, వాట్ డు అదర్ థింగ్స్ అబౌట్ యువర్ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది. రివ్యూ ఇస్తారు కదా వాళ్ళు బై చేసినప్పుడు. సో ఆ రివ్యూస్ ఇక్కడ కనిపిస్తాయి. వాలెట్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ యూస్‌ఫుల్ టిప్స్ ఫ్రమ్ అదర్ సెల్లర్స్ అని ఇచ్చారు. సో టిప్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో డాక్యుమెంట్స్ అప్‌లోడెడ్ ఒకటి అప్‌లోడ్ చేసాం మనం ఇప్పుడు మీకు చెప్పిందే. డాక్యుమెంట్స్ సోల్డ్ ఎన్ని సోల్డ్ అయ్యాయో కనిపిస్తాయి. డాక్యుమెంట్స్ కూడా ఎవరెన్ని చూసారో కనిపిస్తాయి. చూసి కూడా కొనలేదు అని అలా కూడా కనిపిస్తాయి. సో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా కొంటారు ఎవరైనా. ఒక 10 మెంబర్స్ చూసారనుకోండి, ఖచ్చితంగా దాంట్లో 2 మెంబర్స్ అయినా కొంటారు. అది 100%. అండ్ టోటల్ ఎర్నింగ్స్ లాస్ట్ 6 మంత్స్ ఎర్నింగ్స్ ఇన్ యువర్ వాలెట్‌లో ఎన్నున్నాయి అన్నీ కనిపిస్తాయి. మీరు క్లియర్‌గా చూసేసుకోవచ్చు. మీ ఏం లేవు. సో క్లియర్‌గా చూసేసుకోవచ్చు అన్నీ. సో నోట్స్ చూడండి. ఇక్కడ నేను అప్‌లోడ్ చేసిన నోట్స్ వచ్చేసి 26 పేజెస్ ఉంది. సో $10కి అప్‌లోడ్ చేశాను. మై అప్‌లోడ్స్‌లో కనిపిస్తుంది. క్రియేట్ అండ్ సెల్ మోర్ పైన క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి సో ఇక్కడికెళ్ళిపోతే, సో ఇక్కడ వాలెట్ పైన క్లిక్ చేసేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి ఎలా తీసేసుకోవాలో నేను చెప్తాను. యాడ్ స్టూవియా క్రెడిట్ అని ఇచ్చారు, అవసరం లేదు. అండ్ వాలెట్‌లోకెళ్ళిపోతే ఇక్కడ అమౌంట్ వస్తుంది కదా! అమౌంట్ వచ్చాక విత్‌డ్రా మనీ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీరు విత్‌డ్రా తీసేసుకోవచ్చు. ఐదర్ పేపాల్ త్రూ, లేదంటే పయోనీర్ ఉంటుంది, లేదంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఉంటుంది. సో బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ లేదు అనుకోండి, పేపాల్ ద్వారా మీరు వచ్చేసి చేసేసుకోండి.
మీకు మనీ వస్తుంది. చక్కగా వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. కొన్ని రోజులు వర్క్ చేసి పక్కన పెట్టేసారనుకోండి, దీనికి మీకు ప్యాసివ్‌గా ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఇది సైడ్ ఇన్‌కమ్‌గా పనికొస్తుంది. మీరు జాబ్ చేసినా, వర్క్ చేసినా కానీ చక్కగా వర్క్ చేసేసుకోండి గైస్. 100% జెన్యూన్. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ.